ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. మానసికంగా ధైర్యాన్ని కోల్పోయినప్పుడే మీలో నెగిటివ్ థాట్స్ అనేవి ఏర్పడతాయి. నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు వారు ఏ చిన్న విషయాన్నైనా తట్టుకోలేరు. మీ చుట్టూ ఉన్నవారు వారి సమస్యలను చెప్పుకోవటం వల్ల మీ జీవితం పట్ల భయం అనేది ఏర్పడి మీలోని మరింత నెగిటివ్ థాట్స్ పెరిగి మిమ్మల్ని మరింత శక్తిహీనుల్ని చేస్తుంది. నెగిటివ్ థాట్స్ని ఆరంభంలోనే కంట్రోల్ చేయకపోతే మీ నుండి మీ చుట్టుపక్కల నుండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువయ్యి మీరు నెగిటివ్ని మీకు తెలియకుండానే ఆకర్షిస్తారు. ఇలా ఆకర్షించడం వల్ల మీ జీవితంలోకి దురదృష్టాన్ని మీరే ఆహ్వానించిన వారు అవుతారు. నెగిటివ్ థాట్స్ని ఆరంభంలోనే అధిగమించాలి. ఎక్కువగా పదే పదే వారి సమస్యలను చెప్పుకునే వారితో, ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించే వారితో స్నేహాన్ని తగ్గించి ఎక్కువగా ఆత్మస్థైర్యాన్ని ఉన్నవారితో, ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడే వారితోనూ స్నేహం చేయండి. మీకంటే ఎక్కువగా ఏ విషయం పట్ల అయినా సరే అధిక ధైర్యంతో పాజిటివ్ థాట్స్తో ఉన్నవారితో ఎక్కువగా స్నేహం చేయండి. జీవితం పట్ల గోల్స్ ఉన్నవారితో, జీవితం గురించి అవగాహన ఉన్నవారితో స్నేహం చేస్తూ ఉండండి. మంచి పుస్తకాలు చదవండి. అంటే జీవితం పట్ల, గెలుపు ఓటమి పట్ల అవగాహన కలిగే పుస్తకాలని చదువుతూ ఉండండి. అంతేకాకుండా జీవితం పట్ల దేన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ధైర్యంతో నిలబడండి. ఎప్పుడో ఏదో జరిగిపోతుందేమో అని భయంతో ఆగిపోకుండా జీవితాన్ని స్వీకరించండి. మీలో నెగిటివ్ ఆలోచన ఆరంభం అవుతుందంటే దాన్ని పాజిటివ్గా క్రియేట్ చేసుకోండి. మీ క్రియేషన్ మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే మీ విజయం మీ ఆలోచనల్లోనే ఏర్పడి ఉంటుంది. మంచి ఆలోచనల కోసం ధ్యానం, ప్రాణాయామం, ప్రశాంతమైన వాతావరణం మీకు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.